నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మనకిప్పుడు మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అని వింటున్నాం. చాలా మంది మహాలయ పక్షాలు అంటే ఏంటి అసలు తెలీదు. కొంతమందికి అవగాహన ఉన్నా మరికొంతమందికి అయితే దానిపైన అవగాహన లేదు. అందులో డెప్త్కి వెళ్తే ఓ ఇదా అనుకుంటున్నాం, కానీ ఆ పేరుతో మాత్రం చాలా మందికి అవగాహన లేదని చెప్పాలి. మామూలుగా మనందరం కూడా మనకు దసరాకి ముందు వచ్చే అమావాస్యని మనం పెద్దలకు పెట్టుకుంటాం, దాన్ని పెత్తరమాస అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అది అందరికీ తెలుసు. నిజంగా ఈ మహాలయ పక్షాలు ఏంటి, ఏ రకంగా మనం ఈ మహాలయ పక్షాలని ఉపయోగించుకోవచ్చు అంటారు? బలమైన ప్రశ్న అమ్మా. శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో ఒక 15 రోజులకి ఆత్మలు సైతం భూమండలాన్ని చుట్టి పరమాత్ముడి చరణాల దగ్గరికి వెళ్ళే ఈ 16 రోజుల తరుణమే మీరన్న మహా ఆలయ పక్షాలు ఇవి. దీన్ని వాడుకలో వచ్చి మహాలయ పక్షాలు అన్న కాడికి వచ్చారు. మహా ఆలయ పక్షాలు అన్న విషయానికి వస్తే వివరణ ఏంటంటమ్మా, ఒక మానవ శరీరాన్ని ఎత్తినవాడు ఏదో ఒక రోజైతే కాలం చేయక తప్పదు. కానీ జ్ఞాపకం ఏదైతే ఉంటుందో అమ్మా, అది మనిషిని ప్రతిరోజు ఒక్కొక్క క్షణం మనల్ని చాలా 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 తీవ్ర స్థితికి తీసుకెళ్ళి ఒక దుఃఖంలో ముంచుతుంది. ఇప్పుడు మన పెద్దల్లో మనకి ఇష్టమైన బాబాయ్ చనిపోయాడు అనుకుందాం, చిన్న వయసు కూడా అయినా ఆయన ప్రేమలు అనురాగాలు కొన్ని సంవత్సరాల తరబడి చెప్పుకుంటూనే ఉంటాం. అయితే ఈ మహాలయ పక్షాలని ఈ 16 రోజుల ఒక మాసం అంటే పౌర్ణమికి మొదలయ్యమ్మ 2వ తారీఖు అక్టోబర్ వరకు ఈ అమావాస్య వరకు ఉంటుంది. అంటే పెట్టుకునే వాళ్ళందరూ ఎందుకు పెట్టుకోవాలన్న విషయం చాలామందికి తెలుసుకోవాలి. ఈరోజు మీ ఛానల్ ద్వారా తెలవడం కూడా మంచి విషయం. ఒక వ్యక్తి చనిపోయినాక అమ్మ అదే వంశంలో పుడతాడు. అంటే ఒక వ్యక్తి మనవడిలాగా, కొడుకులాగా, లేదు అని అంటే ఇంకా ఏదైనా రూపంలో మన ఇంట్లో ఆడపిల్ల వాళ్ళైతే ఆడవాళ్ళగా పుట్టేసిన తర్వాత అమ్మ ఒక వ్యక్తి మాత్రం కంటిన్యూగా దోషాన్ని చూపిస్తూ ఉంటారు. దోషం అంటే ఆ పెద్ద ఆయన చనిపోయిన తర్వాత పనులు సరిగా కావట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. మీ నాన్న ఉన్నప్పుడు ఎంతో పలుకుబడితో డబ్బులు ఉండేవి అందరికీ, ఆ రోజుల్లో ఆ విలువలే వేరే ఉండే, ఈ రోజు మీకు లేదు అని అన్న ఒక మాట. మీ అమ్మగారు ఉంటే కుటుంబం బాగుండే అంటారు. మీ అమ్మ అయితే మా అందరిని పిలిచేదిరా ఈ ఫలానా ఏదైనా కార్యక్రమానికి, మేము లేకుండా చేసకపోయేది అన్న ఈ విషయము తీవ్రంగా బాధిస్తుంది. అంటే ఒక వ్యక్తి లేని లోటు చూయిస్తూ ఉంటుంది. అయితే ఈ పెత్తర అమావాస్య అనేది ఏంటంటమ్మా, ఒక వ్యక్తి శరీరాన్ని వదిలిన తర్వాత 15 రోజులు పరమాత్ముడు నీకు తీరని కోరికలు ఉన్న ఎడల నీ కుటుంబం నీకు ఆహ్వానం పలికితే నీవు వెళ్ళి రావలేను అని చెప్పి పరమాత్ముడు ఇస్తాడు. అంటే ఈ 15 రోజులు ఆ ఆత్మలు వచ్చి మనం పెట్టిన స్వీకరణ, కొంతమంది మాంసాహారం పెడతారు, కొంతమంది శాకాహారం, కొంతమంది తినుబండారాలు, వాళ్ళు పిండి పదార్థాలు చేస్తారు కదమ్మా, వీటన్నింటినీ స్వీకరిస్తుంది. అయితే ఈ ఆత్మ ఎందుకు స్వీకరించాలి అనేది చాలా మందికి తెలీదు. పెత్తర అమావాస్య అనేది తెలుసు, కానీ ఈ రోజు పెద్దలకు ఎందుకు పెడతారు అనేది తెలియదమ్మా. ఇప్పుడు మన ఇంట్లో మన వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు పెడతాం? ఒక సంవత్సరికం అనేది కార్యక్రమం అయిపోయింది, 10 రోజుల కార్యక్రమం చేసేసాము, నెల కార్యక్రమం చేశాక కూడా ఈ దసరా ముందే ఎందుకు పెడతాము అని అంటే తల్లి, పరమాత్ముడు ఏం చేస్తాడంటే ఒక బంధువుని, అంటే ఒక కాకి బంధువుని ఏం చెప్తాడంటే, భూమండలములో తిరుగుతూ ఉన్న ఈ అనాలోచితముగా తీరని కోరికలతో తిరుగుతున్న కొన్ని ఆత్మలు రోదనని ఈ కాకి ద్వారా వింటూ ఉంటాడు తండ్రి. కాకి ద్వారే ఎందుకు వింటాడు అనేది చాలా మందికి తెలియాలి. హిందూ శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో దాగున్న అత్యంత అమూల్యమైన పక్షి కాకి. అయితే కాకికి పరమాత్ముడు ఇచ్చిన వరం ఏంటంటే అమ్మ, అన్ని జంతువులు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన విలువలు సంపాదించుకుంది, కానీ కాకికి మాత్రం ఆ విలువ లేదు. మహా తపస్సు చేసి శివుడిని కోరుకుతుంది. తండ్రి మీరు మహా అధిపతులు కదా, మేము మీకు వాహనంలాగా ఉండాలని కోరుతున్నాము, మీరు మాకు అనుమతిస్తారా అని అడిగితే తండ్రి ఒక చిరునవ్వు నవ్వి అలా అనుమతి ఇవ్వడానికి కుదరదు అని కాకితో చెప్పిన తర్వాత, మరి నాకు విలువ లేదు కదా, ఈ సమాజంలో నన్ను చాలా చులకనగా చూస్తున్నారు, ఏదైనా కింద పడిన దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే నన్ను అవహేళన చేసి రాయితో కొడుతున్నారు, లేదా దేంతో కొడుతూ ఉంటారు. కాకిని కొడుతూ ఉంటాం మనం, నిలబడి ఇంటి పైన కూడా ఎక్కువ శాతంగా. ఎందుకు ఈ చెడు సూచికలు, చెడు కీడు అంటూ ఉంటారు. ఆ బాధని వ్యక్తపరిచినప్పుడు పరమాత్ముడు ఏం చెప్తాడంటే, నేను మహా అధిపతినని నీవే అన్నావు కాబట్టి
ఈ మహా అధిపతికి నీవు రాయబారిగా ఉంటే నీకు విలువని నేను తెప్పించగలను అని అన్నప్పుడు ఏం చేయగలను అంటే, ప్రాణదాతనైన నేను ప్రాణాలను ఇచ్చి ప్రాణాలు వదిలిపెట్టిన చాలా శరీరాలు నా వరకు చేరవు తీరని కోరికలతో, ఆ కోరికలు ఏమో నీవు తెలుసుకొని నాకు వివరిస్తావా అని అన్నప్పుడు అది బహు అద్భుతముగా ఆనందంగా ఆత్మలతో మాట్లాడే శక్తిని పరమాత్ముడు వరం ఇస్తాడు. దానికి సగరూపం ఉంటుంది. కాకిని బాగా గమనించండి, ఇటు నలుపు, కింద చూస్తే కొంచెం లైట్ బూడిద కలర్ ఉంటుంది. అలా పరమాత్ముడు అర్ధనారీశ్వర తత్వాన్ని తండ్రి ఇచ్చిన భాగానికి దానికి వరం ఇస్తాడు. అంటే నీవు ఏదైనా విషయ వివరణ నా దాకా చేరిస్తే నేను వారి యొక్క వివరణని వినగలను. కాకి ద్వారా మాత్రమే వింటాడు. శ్మశానంలో ఒక దగ్గరే కాకి ఉండదమ్మా, పొలాల్లో ఉంటుంది, వీధుల్లో ఉంటుంది, ఇప్పుడు అయిన అపార్ట్మెంట్ల పైన కూడా ఉంటుంది. ఈ కాకి ఏం చేస్తుంది అంటే, ఒక వ్యక్తి కాలం చేసిన తర్వాత తల్లి ఆ 3 రోజులకు 2 రోజులకు మనం అక్కడ వెళ్ళి పెడుతూ ఉంటాం శ్మశాన వాటికలా. ఇది ఏం చేస్తుందంటే, ఆ పెట్టిన స్వీకరణ మొదట స్వీకరించే ముందు వచ్చి ఈయనతో మాట్లాడుతుంది, అడుగుతుంది, మీకు ఇష్టమేనా, మేము ఇష్టమైతే స్వీకరిస్తాము, లేని సమక్షంలో పరమాత్ముడు ఉన్నాడు, ఆయన గారికి మీ యొక్క కోరికలు మీ వివరణలు వివరించగలము అని చెప్పినప్పుడు ఆయన నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని ఏదైనా విషయం చెప్తే అమ్మ ఈ కాకి రాయవారంగా తీసుకెళ్తుంది. లేని సమక్షంలో అక్కడ పెట్టిన పదార్థాలని తినదు. అలా కొన్ని లక్షల కుటుంబాలు ఇంకా ముట్టట్లేదు అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి అవకాశం ఈ 15 రోజులు. అయితే అలా కొన్ని వందల సంవత్సరాలలో నుంచి మాట్లాడుకుంటూ వస్తే కాకి గురించి ఒక వివరణ రాసి ఉంది అన్ని గ్రంథాల్లో. కానీ మీరన్న ఈ పెత్తర అమావాస్య గురించి రాసిలేదు. మహాలయ పక్షాలు అనేది బ్రాహ్మణాధిపతులు లేదా సాధువులు లేకపోతే మహానీయులు పెట్టిన ఈ కార్యక్రమం ఏంటంటే అమ్మా, మనం చేసుకున్న కర్మలని మన యొక్క తాతలు ముత్తాతల నుంచి వచ్చిన పుణ్యఫలాలను తీసుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళి చనిపోయిన తర్వాత జ్ఞాపకాల రూపంలో మన కడుపులో పుట్టకపోతే, వారి ఆత్మలు శాంతించకపోతే, మనం ఈ 15 రోజులు పరమాత్ముడు ఇచ్చిన ఈ ఆజ్ఞని పాటించి దాన్ని స్వీకరిస్తే మళ్ళీ మన వాళ్ళు మన కడుపులోనే పుట్టి వాళ్ళకి చేసిన పాపకర్మాలని మళ్ళీ మన కర్మల రూపంలో తీసుకోవచ్చన్న ఆజ్ఞ ఈ మహాలయ పక్షాలకి అర్థం తల్లి. ఇక్కడ నేను అంటే మీరు అడిగిన ఈ ప్రశ్నని కొంచెం వివరంగా చెప్పేది, మనుషులు చేస్తున్న పొరపాటు ఏంటంటే అమ్మా, ఈ మహాలయ పక్షాల్లో 15 రోజుల కోసమే పాకులాడడం కంటే ఇంట్లో ఒక శుభ కార్యక్రమం అయినప్పుడు, ఒక పెళ్లి అయినప్పుడు, ఒక గృహప్రవేశ కార్యక్రమాలు అయినప్పుడు, ఏదైనా శుభదినాలు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళకి పెట్టే ఆనవాతి వస్తే ఈ 15 రోజుల ఆనవాతి రాను 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 తీసుకోపోవచ్చు. అలా చెయ్యలేక ఈ రోజులు మనకు చాలా మందికి అమ్మ, కొంతమంది డబ్బు ఖర్చు అవుతుందని చేయరు, కొంతమంది అందరూ సహకరించారని చేయరు, కొంతమంది మాకు ఎవరున్నారు పరమాత్ముడే చూసుకుంటాడు కదా అని చేయరమ్మా. ఇలా చెయ్యకపోవడం చేత ఈ 15 రోజుల్లో నన్న కనీసం మీ పితృలకి పిండాలు పెట్టడాలు లేదా వాళ్ళకి కావాల్సిన కర్మకాండలని మీరు ఏదైనా చేసి ఎక్కడైనా గంగలో కానీ ఇంకా ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి దానాలు ధర్మాలు నిజముగా సాధువులకి చేస్తే వాళ్ళు ఇచ్చే ఆ ఆశీర్వాద బలం పునర్జన్మ నీ కుటుంబం నీ కడుపులోనే పుట్టడానికి. ఇది మన పెద్దలు రాసిచ్చింది పరమాత్ముడు ఆజ్ఞ ద్వారా. అయితే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే అమ్మా, హంగు హర్మాటం ఎక్కిపోతుంది, కాకపోతే ఆ వివరణలో సంస్కృతి దెబ్బతింటుంది. ఇప్పుడు చూడమ్మా, మనము ₹1,00,000 ఖర్చు పెట్టాము, పెద్ద పందిరేసి అన్నీ చేసాము, అక్కడ ముఖ్యమైన బంధువులే వస్తలేరు, వారసులే వస్తలేరు. ఇప్పుడు ఒక తాత ఉన్నాడు తల్లి, ఆయనకు 4 కొడుకులు వచ్చి వారసత్వాన్ని స్వీకరించడమే మీరన్న ఈ పక్షాలకి కానీ మీరన్న ఒక శుభ కార్యక్రమానికి విలువలు. నీ దగ్గర డబ్బు ఉండవచ్చు, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవచ్చు కదమ్మా, రక్త సంబంధికులు నేను బుక్ చేసుకోగలవా? మనసు ద్వారా గెలవాలి కదా. ఇక్కడ చనిపోయిన వ్యక్తికి పెడుతున్న మహాలయ పక్షాలకి విలువ ఉన్నప్పుడు బ్రతికి మన దగ్గర ఉన్న వాళ్ళకి విలువ ఎందుకు లేదు అంటే, మనిషి బ్రతుకున్నప్పుడు పెట్టే ఆ చిన్న కారపు ముద్ద, ఆ పచ్చిపులుసు చేసిన ఆ ముద్ద అమ్మ, చనిపోయినాక నువ్వు ఇంత పెడితే వచ్చి తింటాడా? ఎదురు చూస్తున్న నిజమైన ముద్దకు పెట్టు, ఎదురు చూస్తున్న మాటకి మాట్లాడు. అమ్మ తిన్నవా అని ఒక 2 నిమిషాలు కూర్చొని కోడలు వచ్చి ఒక మాట మాట్లాడో లేక చెప్తే నా కోడలే మాట్లాడతలేదు అని ఈరోజు ఎంతమంది ఆత్మలు తిరుగుతలేవంటారు. ఈరోజు నా మామ నా పెనిమిటి చనిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేసిండన్న ఆ మనశ్శాంతి వెనకాలో ఎంతమంది ఆయనని మనశ్శాంతి లేకుండా చేశారు అన్న జ్ఞాపకాన్ని గుర్తు చేసుకునే ఈ 15 రోజులు తల్లి. కాబట్టి ఏంటంటే బ్రతుకున్నప్పుడు ఇంత ముద్దయ్యాలమ్మా, ఆ ముద్దకి మరో జన్మ అంటూ పుట్టాలి అంటే ఈ కడుపులో పుట్టాలని కోరుకుంటారు. అలా పుట్టకుండా తిరిగే వాళ్ళందరి కోసమే పరమాత్ముడు మరో ఆజ్ఞ, నీ కుటుంబంలో పెట్టిన ఆ యొక్క మహాలయ పక్షాలు లేదా ఆ పెత్తరమాస కార్యక్రమాలు 15 రోజులు చేస్తే నీవు దాన్ని స్వీకరించి నేను స్వీకరించాలని తృప్తిపరంగా ఆ కాకి రూపాన విషయాన్ని నాకు అందిస్తే తప్పితే నీకు మరో జన్మని నేను ఇవ్వలేను అని
ఇష్టంగా పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. ఇక్కడ మనం డీప్గా గమనించి చూస్తే అమ్మా, ఒక వ్యక్తి చనిపోయాడు, ఆత్మ అయిపోయింది, పరమాత్ముడు స్వీకరించి మళ్ళీ పుట్టించవచ్చు. కానీ మహానీయుడు ఏం చేస్తాడంటే నీకు ఇష్టం ఉన్నదంటేనే పుట్టిస్తాడు. అందులో లేదు అంటే ఇగో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఏదో విధంగా నన్ను చేరు, నువ్వు ఒకవేళ ఆ విధంగా రాలేవు, ఓకే ఈ విధంగా నన్నరా అని అంటే ఆ విధంగా కూడా నువ్వు స్వీకరించలేవు అంటే మళ్ళీ ఇంకొక దసరా వరకు ఎదురు చూడాల్సిందే. ఇలా చేస్తున్న దాంట్లో అమ్మ మనం తెలుసుకోవాల్సిందంటమ్మా, మన యొక్క కర్మలని పరమాత్ముడు ఏదో విధంగా పుణ్యం చేసుకోమని మార్గం ఇచ్చాడు. ఆ పౌరోహితులు ఎంతమంది మొత్తుకుంటారు తల్లి, ఎంతమంది జ్ఞానాలు చెప్తుంటారు, మనం వినం. ఇక్కడ ఒక పచ్చకూర పెట్టేసేసమ్మా, వచ్చి ఇష్టంగా పెడితే స్వీకరించేస్తాడు. నువ్వు పందిరేసేసి పెద్ద పెద్దగా మన మేకలు కోళ్ళు కోయాల్సిన అవసరం లేదు. మనస్సాక్షితో చేసేదే ఈ మహాలయ పక్షాలు, మీరన్న కార్యక్రమాలు. ఇప్పుడు చాలా మంది అంటే వాళ్ళ చనిపోయిన తిథులను బట్టి వాళ్ళ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అలా చేసే వాళ్ళు కూడా ఈ అలా చేయడం ఆనవాయితీ ముఖ్యమైనది తల్లి. ఆ ఇంట్లో చిత్రపటం ఉన్నంత వరకు నువ్వు ఇది చేయాల్సిందే. నీ తాత మళ్ళీ నీ కడుపులోనే పుట్టేస్తాడు, నా మనవరాల కడుపులో పుట్టేస్తాడు. కానీ ఒక ఆత్మకి ఆనందాన్ని కలిగించే తరుణం ఈ 15 రోజులు. ఇది శరీరాలకు సంబంధించింది కాదు. మీకు చూడమ్మా, ఒక దీపం అక్కడ కూడా పెడతాం మనం, ఆ రోజు కూడా దీపం పెడతాము. చాలా మంది శ్మశాన వాటికి వెళ్ళొచ్చో లేకపోతే ఆ పటాన్ని చూసి ఏడ్చిన తర్వాత దీపాన్ని చూడాలి అని అంటారు. అంటే ఒక దీపం ఆరిపోయింది కదా, మళ్ళీ వెలగాలి అన్న ఆ తరుణానికి మళ్ళీ చూడమని అంటారు. కొంతమంది ముఖ్యమైన వాళ్ళు శ్మశానం నుంచి వచ్చి దీపం చూడకుండా వెళ్ళకూడదు అని అంటారు. దీని క్రియా ప్రక్రియకు అర్థం ఏంటంటమ్మా, మన ఇల్లు మన వారసత్వమే కాబట్టి ఆ వెలుగు మళ్ళీ వెలగాలని. అది వచ్చేసి ఒక జ్యోతి కాదమ్మా, అది అక్కడ పెట్టే జ్యోతిలో చాలా వివరణంగా ఉంటుంది. అందులో కూడా మీరు గమనించి చూడాలి, 2 ఒత్తులు పెట్టి పెడతారు, ఒక ఒత్తి పెట్టి పెట్టారు. ఒక ఒత్తు పెట్టి పెట్టిన దాన్ని అసలు ఎక్కడ పూజకు స్వీకరించారు, 2 ఒత్తులే పెట్టి పెడతారు. మనం ఆ వివరణని మరొకసారి మాట్లాడుకుంటాము. అయితే మీరన్న పక్షాలకి స్వీకరించిన దాని వివరణకు ముందుకు పోతే అమ్మా, ప్రతి కుటుంబం ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. రేపటి నుంచి అమావాస్య, ఎల్లుండి పౌర్ణమి, ఎల్లుండి నుంచి 2వ తారీఖు వరకు ఉందమ్మా. ఎక్కడ ఉన్నా దేశ విదేశాల్లోనున్నా ఈరోజు అందరు కలిసి పెట్టే ఆ తరుణాన్ని మనం చదువుకొని వేరే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మనం ఛానల్స్లో ఉన్నాం కాబట్టి వింటూ ఉన్నామమ్మా. ఒకప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు చెప్పమ్మా, తాతమ్మలో ముత్తమ్మలో చెప్పినప్పుడే మనం వినేటోళ్ళం. అది కూడా ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు. మన తాతకే ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటున్నది, ఆలోచించండి. ఒకప్పుడు మినిమం 80-90 ఏళ్ళు ఉండేవి. కాబట్టి వయసు పరమాత్ముడు తగ్గిస్తూ వస్తున్న దాన్ని జ్ఞాపకాలలాగా పెట్టుకోలేకపోతున్నాం మనం. కాబట్టి చెయ్యాలి. 2వ తారీఖు అమావాస్య లాస్ట్ డే అమ్మ. ఆ తర్వాత మన వాళ్ళు బతుకమ్మల కార్యక్రమాలు మొదలుపెట్టి నవరాత్రి కార్యక్రమాలకు వెళ్ళి దుర్గామాతకు సంబంధించిన కార్యక్రమాలు వెళ్తారు. అంతకు ముందుకు ఏ పని కూడా ఉండదు. ఈ 15 రోజులు ఆత్మల స్వీకరణ మాత్రమే పరమాత్ముడు చేస్తాడు. మీకు తెలుసా తల్లి, ఒక భూమండలంలో ఒక శరీరం పుట్టి చనిపోవడానికి 100 సంవత్సరాలు అయితే అమ్మా, అలా చనిపోయిన ఆత్మలు పరమాత్ముని చేరలేకుండా జ్ఞాపకాలతో కుటుంబంలో చుట్టే తిరుగుతున్నాయి, ఆత్మలు తిరుగుతున్నాయి అని అంటారు కదమ్మా. ఈ క్షణిక నిర్ణయాలలో తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా పరిపూర్ణత స్థితిలో లేని వాళ్ళు చనిపోతారు కదా, వాళ్ళు తిరుగుతున్న వాటిని ఒక విధంగా పరమాత్ముడు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ దగ్గర చేర్చుకొని మళ్ళీ పుట్టించే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది చాలా అంతరార్థమైన ప్రశ్న మీరు అడిగారు. మహాలయ పక్షాలు పెద్దలకు పెట్టాలి, పితృదోషాలకి కాశీలో పిండాలు పెట్టడం కాదు. ఇది నీ వంశాన్ని నీవు మళ్ళీ పరమాత్ముడి ఆధీనంలోకి పెట్టి మళ్ళీ నీ వంశాన్ని నీ కడుపులో పుట్టించుకుంటున్నావు. ఉమ్మడి కుటుంబాలు అంటే మరి అలానే వస్తాయి కదా తల్లి, రక్తానికి ఉన్న విలువ. కాబట్టి తండ్రిని ఈ ఆత్మ ఏం అడుగుతుంది అంటే వాళ్ళు ఇష్టంగా పెట్టనంత వరకు నేను వెళ్ళాను అని అడుగుతారు. అందుకని ఈ సంవత్సరమా లేకపోతే వచ్చే సంవత్సరమా 10 సంవత్సరమా తెలుసుకొని పెట్టాలి. అవతల వ్యక్తి ఆలోచించాలి. తినడా అనడానికి అమ్మ ఆ రుజువులు కూడా తెలిసిపోతాయి. ఆ ఇమ్మీడియట్లీ ఆ పితృదోషాలు ఉన్న వాళ్ళు ఏమవుతారంటే అమ్మా, ఒక్క కార్యక్రమం సక్సెస్ కాదు. అంటే ఇప్పుడు ఇవన్నీ చేయకపోవడం వల్ల పితృదోషాలు, పితృదోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పితృదోషం అంటే తండ్రి, అలా కొడుకు కూడా ఉంటాడు కదా. కొంతమంది ఆ కాలంగా పిల్లలు కూడా చనిపోతారు కదా. వీళ్ళందరి దోషాలు ఏంటంటే అమ్మా, ఇప్పుడు నీవే ఉన్నావు, మీ ఇంట్లో కంటిన్యూగా ఏడుస్తున్నావు అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, ఏ పనులు కలిసి వస్తాయి అంటారు కదమ్మా. ఈ నలుగురే అని అంటారు. అయితే ఒక ఆత్మ ఏడుస్తే పంచభూతాలు రోధిస్తాయి. అంటే ఈ ఆత్మ ఏడిచే ఏడుపు శివుడికి ఇరబడుతుంది. శివుడు మరి ఏ విధంగా ఆయన పనులు చేయాలి, ఏ విధంగా నేను ఆశీర్వదించాలి, ఏ విధంగా నేను సక్సెస్ వైపు తీసుకెళ్లాలంటే ఒక ఆత్మ రోదన కుటుంబాన్ని ముంచేయగలదు. ఆత్మ రోదనకు చాలా బలం ఉందమ్మా. ఇక్కడ ఒక మనిషి ఏడిస్తే నలుగురు తిడతారు, ఒక ఆత్మ వంశం మొత్తాన్ని ముంచేస్తుంది. వంశం మొత్తం వినబడుతుంది. ఇప్పుడు నకరకంటి నా వంశం పేరు అనుకోండమ్మా, నా నకరకంటి వంశం మొత్తం వినబడుతుంది ఆ ఏడుపు. తాతలు ముత్తాతలు చేసుకున్న ఆది బీజం నుంచి పుట్టిన చిన్న చిన్న వృక్షాలం మనం. అలాంటిది వాళ్ళని అసంతృప్తిగా పెట్టేసేసి ఏం తృప్తి సంపాదిస్తావు? భోజనం అయితే తింటాం, మనశ్శాంతిని తినగలమా తల్లి? కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటామా 100 సంవత్సరాలకి మళ్ళీ ఇంకొక జన్మ మంచి పోవచ్చు. అదమ్మా మీరన్న అర్థం. థ్యాంక్ యూ అండి, చాలా మంచిగా వివరించారు, చాలా చక్కటి వివరణ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు తల్లి.